హాయ్ ఫ్రెండ్స్, సన్నారి విశ్వేశ్వర స్వామి చరిత్ర మూడో భాగం మొదలు పెడదాం. ఉత్తరాయణ పుణ్యకాలంలో అన్నపూర్ణమాత మంగళ స్నానం చేసి నూతన వస్త్రములు కట్టుకుని పసుపు రాసుకుని నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుని విశ్వనాథ స్వామి పాదపూజ చేసి ఆ నీళ్లు తీర్థంగా తీసుకున్నారు. తర్వాత స్వామి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి స్వామి ఆజ్ఞతో పద్మాసనంలో కూర్చుని ప్రాణాయామం చేసి శరీరాన్ని వదిలేశారు. అన్నపూర్ణమాత శరీరాన్ని వదిలేశారని శిష్యులు గమనించి స్వామిని ఏమి జరిగిందని అడిగారు. విశ్వనాథ స్వామి మౌనంగా ఉన్నారు. శిష్యులు పరిగెత్తుకుని వెళ్లి నీలాచార్యకు విషయం చెప్పారు. వెంటనే నీలాచార్య పరిగెత్తుకుని వెళ్లి బ్రాహ్మణ పెద్దలతో, నా మరదలు చనిపోయింది, దయచేసి రండి స్వామి అన్నారు. అందుకు కుల పెద్దలు, నీ తమ్ముడు ఎవరికి పడితే వారికి వేదాలు చెప్తున్నప్పుడు నీకు చెప్పినా నువ్వు పట్టించుకోలేదు. ఈ రోజున కూడా నువ్వు వచ్చావు, కాని నీ తమ్ముడు వచ్చి శరణం అనలేదు. అతన్ని మన కులం నుండి బహిష్కరిస్తున్నాము. ఎవరూ అతని ఇంటికి వెళ్ళకూడదు. నీలాచారి, నీవు కూడా వెళ్ళకూడదు. అలా వెళ్తే నీకు వ్యాపారానికి కాని ఏ విషయంలోనూ మేము సహాయం చెయ్యం. అప్పుడు నీ కుటుంబం మొత్తం రోడ్ల పాలవుతుంది అని బెదిరించారు. అందుకు భయపడి నీలాచారి కూడా తమ్ముడింటికి వెళ్లకుండా ఉండిపోయాడు. చీకటి పడింది. బంధుమిత్రులు ఊరు పెద్దలకు భయపడి రాలేదు. విశ్వనాథ స్వామి అమ్మవారి శరీరాన్ని దుప్పట్లో చుట్టి భుజం మీద వేసుకుని సోములనే శిష్యుడు దివిటీతో దారి చూపగా శ్మశానానికి తీసుకువెళ్లి పాతిపెట్టి ఇంటికి వచ్చారు. ఇంట్లో విశ్వనాథ స్వామి కూర్చుని ఉండగా అన్నపూర్ణాదేవి ఆయన ముందు ప్రత్యక్షమై, స్వామి, మీ అర్ధాంగిని నన్ను ఇంటి నుండి పంపించేస్తారా అన్నారు. వెంటనే విశ్వనాథ స్వామి శిష్యుడితో పాటు శ్మశానానికి వెళ్లి అన్నపూర్ణ అమ్మ శరీరాన్ని తీసుకువచ్చి ఇంట్లో వంటగదిలో భూస్థాపితం చేశారు. ఇదంతా జరిగేసరికి తెల్లవారింది. స్వామి ఆ శరీరాన్ని వంటగదిలో పూడ్చారని ఊరంతా పాకిపోయింది. వెంటనే ఊరివారు ఊరి మధ్యలో ఇంట్లో ఆ శవాన్ని పూడ్చితే ఆమె ప్రేతాత్మ అవుతుంది అని భయపడి వారందరూ వెళ్లి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.